ఇప్పుడు నా ఈ విజయవాడ పరిస్థితికి వీళ్ళతో తిరుగుతూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే వాటర్ మొత్తం డ్రై అయిపోతున్నాయి, వీళ్ళ జీవితం పూర్తిగా మెరుగైపోతుంది అనుకుంటున్నారు. కానీ అదే వాటర్ లో వీళ్ళ ఆస్తులు, వీళ్ళు ఎంతో ఆశగా కొనుక్కున్న వస్తువులు, కూడబెట్టుకున్న డబ్బులు, ఇష్టపడి ఈఎంఐలు కూడా కట్టుకోవడానికి రెడీ అయి కొనుక్కున్న బండ్లు అన్ని నీరు గారిపోయాయి. ఒక సవిటి కాలువ పక్కన 1 మినిట్ కూడా నిలబడలేని మనం ఇంటి మొత్తం సవిటి కాలువలా మారిపోయిన వీళ్ళని చూడాల్సి వస్తుంది. వీళ్ళని ఎవరు కాపాడాలి? మనం కాదా? ఇప్పుడు పెరిగిపోయిన ఖర్చులకి తినడమే కష్టం, అలాంటిది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కొన్న పుస్తకాలు కూడా మొత్తం తడిచిపోయి పూర్తిగా. దీన్ని చూసి బాధపడమే కాదు, మనం ఏమైనా చేయాలి. దయచేసి ఇక్కడంతా వాటర్ అంతా వెళ్ళిపోయాయి, ఇంకేముందులే సెటరేట్ అయిపోతే మొత్తం అనుకోకండి. వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గర సరుకులు లేవు, ఆ సరుకులు కొనడానికి డబ్బులు లేవు, చిన్నపిల్లలు చదువుకోవడానికి బుక్స్ లేవు, తాగడానికి నీరు లేవు. ఇవన్నీ వీళ్ళకి సమకూరుస్తున్నామనే భ్రమలో ట్రాక్టర్లలో, లారీలలో అక్కడికొచ్చి అలా వెళ్ళిపోతూ ఇసిరేస్తున్నారు. నడవలేని వారికి, బలం లేని బలహీనులకి, నెడితే కింద పడిపోయే ముసల వాళ్ళకి అవి అందట్లేదు. అలా వచ్చి గంటలో వెళ్ళిపోవాలని అలా వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద ఎవరు నిలబడుతున్నారో వాళ్ళకి అందుతున్నాయి గానీ 100 మీటర్ల దూరంలో ఆకలితో వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఏం దొరకట్లేదు. కొంచెం ఆలోచించి వాళ్ళకు కూడా సమకూర్చండి. జై హింద్.